అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 36. ఎప్పుడైతే నీ మెడలో తాళపడిందో, ఏ క్షణమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ మీ పెళ్లి విషయం తెలిసిందో అప్పుడే మీ పెళ్ళి, ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ మీ చేతుల్లో నుండి ఒక కుటుంబం చేతుల్లోకి వెళ్ళాయి. అతను అన్నట్టు తప్పు నీదైతే జీవితాంతం వంశం తలుచుకుంటూ అక్కడే బతికేస్తూ ఇంటికి వారసుడు అనేవాడు లేడు అని, కొడుకు కోడలు మధ్య సఖ్యత లేదు అంటూ అటు శివాంష్ ఫ్యామిలీలో వాళ్ళకి పెళ్ళైన భర్తతో సంతోషంగా లేదు, తన జీవితం నాశనం అయిందని కుమిలిపోతూ ఇటు మీ అమ్మ వాళ్ళకి సంతోషం లేకుండా చేస్తావు. నువ్వన్నట్టు తప్ప అతందే అయితే ఇంటి కోడల్ని ఇంకొకటి చేతిలో పెట్టి నలుగురు ముందు ఇంటి పరువు తీయడమే కాకుండా ఒక చేతకాని వాడిలా అందరి ముందు నిలిచిపోతాడు. అప్పుడు మీ వల్ల మరొక నలుగురు బాధపడతారు అనే ఆలోచన లేకుండా చేసిన ఈ పనికి ఇద్దరు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కాదు శ్రీ. ఇక్కడ మీ మధ్య ఇలా అపార్థాలు, ఈ బాధలు కోపాలు కలగడానికి కారణం ఏంటనేది ముందు తెలుసుకో. అందరి దృష్టిలో మంచివాడైన శివాంశు నీ విషయంలో మాత్రం ఎందుకు ఇలా ఉన్నాడనేది కనుక్కో. ప్రతిసారిది తనదే తప్పు అని ఆలోచిస్తూ దాన్ని నిరూపించడానికి నువ్వు చేసే ప్రయత్నం మాని, తనని బాధపెట్టి నీ మీద కోపం పెరగడానికి అలా రీజన్ ఏంటనేది తెలుసుకుని ఆ బాధను నువ్వు తీర్చడానికి, దాని నుండి తనని బయటికి తీసుకురావడానికి నువ్వేం చేయగలవో చూడు. మీ మధ్య ఒప్పందం ఏంటో నాకు తెలియదు, కానీ ఇందులో మీ ఇద్దరి జీవితాలే కాదు, మీతో పాటు 2 కుటుంబాల్లోని మనుషుల జీవితాలు కూడా ఉన్నాయని తెలుసుకోండి అంటుంది అనిత. శ్రీనిక అనిత మాటలు విని వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీనిక ఆలోచిస్తూ ఉండగా దేవిక గారు వచ్చి, శ్రీనిక షాపింగ్ అయిపోయింది వెళ్దామా అంటారు. శ్రీనిక తేరుకుని అత్తయ్య అని అనిత వైపు తిరిగి, అత్తయ్య తను అనిత నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. అనిత నమస్తే ఆంటీ అంటుంది. దేవిక గారు నవ్వి, నమస్తే తల్లి, ఒకసారి ఇంటికి రామ్మా అని. ఏమీ అనుకోక అనిత, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఇంకోసారి మాట్లాడతాను అంటారు. అనిత పర్లేదు ఆంటీ అంటూ దేవిక గారు థ్యాంక్స్ అమ్మా అని శ్రీనిక వైపు చూసి, శ్రీనిక వెళ్దామా అని అడుగుతారు. శ్రీనిక అత్తయ్య అని బాయ్ అనిత అంటుంది. అనిత శ్రీనికని హక్ చేసుకుని బాయ్ శ్రీ అని మెల్లగా చెవిలో, ఒకసారి నేను చెప్పింది ఆలోచించు శ్రీ అంటుంది. శ్రీనిక అనితను వదిలి దేవిక గారితో పాటు వెళ్తూ, ఒక్క నిమిషం అత్తయ్య అని ఆమెకి చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి, ఈ విషయం మన మధ్యనే ఉండని అనిత, అమ్మకి మాత్రం తెలియనివ్వకు అంటుంది. ఆంటీ గురించి నాకు చెప్పాలా, నీ విషయంలో ఆంటీ ఎలా ఉంటారో నాకు తెలుసుగా అంటుంది. శ్రీనిక థ్యాంక్స్ అనిత అంటుంది. నువ్వు మాత్రం ఏం చేసినా బాగా ఆలోచించి చెయ్యి అంటుంది అనిత. శ్రీనిక అని వెళ్ళిపోతుంది. అనితని శ్రీనికని దూరం నుండి చూసి 2 కళ్ళు మాత్రం చాలా కోపంగా మారిపోయి వాళ్ళ మాటలు విని ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా అంతే కోపంగా బయటకు వెళ్ళిపోతారు. మన్విత కల్పన ఇచ్చిన మనీ తనకు ఎవరిచ్చారు అని దాని గురించి ఆలోచిస్తూ హాల్లో ఉన్న టీపాయిని చూసుకోకుండా వెళ్తుంది. తన కాలు ఆ టీపాయికి కొంచెం గట్టిగా తగులుకుని పెయిన్ వచ్చి అలానే బ్లడ్ వస్తుంటే కింద కూర్చుంటుంది. తనకి సడన్గా ఏదో గుర్తొచ్చి అంతే ఫాస్ట్గా పైకి లేచి తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి మాట్లాడి తన బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్తుంది. ఆటో తీసుకుని ఆ ఆటో అతనికి అడ్రస్ చెప్పి కూర్చుంటుంది. ఒక 20 నిమిషాల తర్వాత మన్విత ఒక ఇంటి ముందు దిగి చుట్టూ చూస్తూ ఆ ఇంట్లోకి వెళ్తుంది. మన్విత కాలింగ్ బెల్ కొట్టేలోపే డోర్ తెరుచుకుంటుంది. మన్వితని ఆ టైంలో అక్కడ ఊహించని అక్కడ వాళ్ళకి షాక్. తన వైపే కోపంగా చూస్తున్న తనని చూసి భయపడుతూ, మన్వి నువ్వేంటి ఇక్కడ అంటాడు. మీ ఫ్రెండ్ ఎక్కడా అంటుంది. వేదుతో నీకేం పని మన్వి, టూర్ నుండి వచ్చినప్పటి నుండి వాడు నీకు దూరంగానే ఉంటున్నాడుగా అని కీర్తన్ అంటూ ఉండగానే వేదు రూమ్లో నుండి షర్ట్ వేసుకుని బటన్స్ పెట్టుకుంటూ బయటకు వస్తూ, కీర్తన్ నేను హాస్పిటల్ వరకు వెళ్ళేసి వస్తాను అని తలెత్తి ఎదురుగా ఉన్న మన్వితను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి, మన్వి అక్కడే ఉన్నావే లోపలికి రా అంటాడు. మన్విత కీర్తన్ వైపు చూసి విసురుగా లోపలికి వెళ్ళి వేదు ముందర నిలబడుతుంది. వేదు కీర్తన్ వైపు చూసి, కీర్తన్ మన్వి కోసం జ్యూస్ తీసుకునిరా అని మన్విత్ వైపు తల తిప్పగానే మన్విత వేదు చెంప పగలగొడుతుంది. కీర్తన్ అది చూసి షాక్ అయితే వేదు మన్విత కళ్ళలో చూసి, నా మీద కోపం ఇంకా తగ్గలేదా మన్వి అంటాడు బాధగా. మన్విత కోపంగా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ నీడ కూడా నాకు తగలకూడదని నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా, ఇంకా ఎందుకు నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నేను వద్దంటున్నా నా లైఫ్లోకి మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అడుగుతుంది. అలా అనకు మన్వి, నిన్ను ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పుడూ చేయను, అందుకే నువ్వు నన్ను కలవద్దు నాకు కనిపించకు అన్నప్పటి నుండి
నీకు దూరంగానే ఉంటున్నా కదా అంటాడు వేదు. మన్విత, ఓ అవునా, మరైతే మా అమ్మ ఆపరేషన్ కోసం కల్పనకు మనీ ఎందుకు ఇచ్చావు? మా అమ్మ పరిస్థితి అడ్డం పెట్టుకుని నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా అంటుంది సూటిగా. లేదు మన్వి, అంకులు మీ సిస్టర్ ఇద్దరు ఊర్లో లేరని తెలిసి నువ్వు ఇబ్బంది పడకూడదని ఇచ్చాను. నేను ఇస్తే నువ్వు తీసుకోవు అని కల్పన ఇచ్చినట్లు చెప్పమన్నాను, అంతేకాని వేరే ఉద్దేశం ఏదీ లేదు అంటాడు. మన్వి అసలేం జరుగుతుందో తెలుసుకోకుండా వేద ఆ డబ్బులు ఎలా ఇచ్చాడో ఆలోచించకుండా మాట్లాడుకో అని కీర్తన్ అంటుండగా వేద్ గట్టిగా, కీర్తన్, ఇది నాకు మన్వికి మాత్రమే సంబంధించిన విషయం, ఇందులో నీ జోక్యం అనవసరం, మధ్యలో నువ్వు మాట్లాడుకో అంటాడు. మన్విత, ఓ గ్రేట్, చూసావా కీర్తన్, మీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ, ఇతన్ని నీ ఫ్రెండ్ అనుకుని తన కోసం చాలా చేస్తున్నావుగా, ఇప్పుడు చూడు నీ ఫ్రెండ్ ఏమంటున్నాడు అంటుంది. నన్ను ఏమైనా అనే హక్కు వాడుకుంది మన్వి. స్నేహం విలువ, ప్రేమ విలువ వాడికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా, కీర్తన్ లోపలికి వెళ్ళు అంటాడు వేద్. కీర్తన్ లోపలికి వెళ్తూ, వేద్ గురించి నువ్వేమైనా అనే ముందు వాడి గురించి తెలుసుకుని మాట్లాడు మన్వి, లేదంటే తర్వాత చాలా బాధపడతావు అని లోపలికి వెళ్ళిపోతాడు. కీర్తన్ మాటలు పట్టించుకోకు మన్వి అంటాడు వేద్. ఆ మాట నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇంకో విషయం, పరిస్థితి ఎలాంటిదైనా నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలను, మా అమ్మని నేను కాపాడుకోగలను, దానికోసం నీలాంటి వాళ్ళ హెల్ప్ నాకు అక్కర్లేదు అని తన బ్యాగ్లో నుండి మనీ తీసి వేద్ చేతిలో పెట్టి, నీలాంటి వాడి దయతో జాలితో నేను మా అమ్మను కాపాడుకున్నానని తెలిసి నిజంగా చాలా బాధగా ఉంది. ఇంకోసారి నా కంటికి కనిపించకు, నా చుట్టూ తిరుగుతూ నన్ను ఇబ్బంది పెట్టి నాకు నరకం చూపించుకు, నీ నీడ తగిలినా నాకు చాలా కంపరంగా ఉంటుంది అని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతుంది. వేద్ వెళ్తున్న మన్వితను చూసి, ఎన్ని రోజులైంది మన్వి నేను ఇంత దగ్గరగా చూసి, నన్ను కొట్టేవన్న బాధ కన్నా నా మీద కోపంతో నీ కంట్లో వస్తున్న కన్నీళ్లు నన్ను బాధ పెడుతున్నాయి మన్వి, కానీ నిన్నింతగా దగ్గరగా చూసినందుకు, నీ చేతి స్పర్శ నన్ను తాకినందుకు చాలా హ్యాపీగా ఉంది అనుకుంటూ ఉంటాడు. మన్విత వెళ్ళడం చూసి బయటకు వచ్చిన కీర్తన్, రేయ్ నీకు అసలు మైండ్ ఉందా, ఆ పిల్ల చీ పోరా అంటుందిరా, నువ్వంటే అసహ్యం అంటుంది, నీ నీడ వల్ల కలిగే స్పర్శ కూడా తన కంపరంగా ఉంటుంది అంటుంది, అలాంటిది ఆ అమ్మాయిని ఇంకా ప్రేమిస్తున్నావా? ఇప్పటికైనా గుడ్డిగా ప్రేమించడం ఆపేసి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు అంటాడు కోపంగా. అనితకు బాయ్ చెప్పి శ్రీనిక, దేవిక గారు బయటకు వెళ్తారు. దేవిక గారు బ్యాగ్స్ అన్ని లోపల పెట్టి కూర్చోబోతూ ఫోన్ కోసం చూస్తారు. అది కనిపించక మొత్తం వెతుకుతూ ఉంటారు. దేవిక గారు ఏదో వెతుకుతూ ఉండని చూసిన శ్రీనిక, ఏమైంది అత్తయ్య, దేనికోసం వెతుకుతున్నారు అని అడుగుతుంది. శివుని ఇంటికి త్వరగా రమ్మని కాల్ చేద్దామని ఫోన్ కోసం చూస్తున్న శ్రీనిక అంటారు. శ్రీనిక కూడా దేవిక గారితో పాటు వెతుకుతూ ఉండగా దేవిక గారు, శ్రీనిక, పైన ఏదైనా షాప్లో మర్చిపోయాను అనుకుంటా, నేను వెళ్ళి చూసేసి వస్తా, నువ్వు ఇక్కడే ఉండంటారు. నేను వెళ్ళి చూస్తాలే అత్తయ్య అంటుంది శ్రీనిక. దేవిక గారు నవ్వి, నేను ఏ షాప్స్ తిరిగానో నీకు తెలియదు కదా శ్రీనిక, నేను వెళ్ళి చూస్తాలే అని అక్కడి నుండి మళ్ళీ పైకి వెళ్తారు. శ్రీనిక దేవిక గారు వెళ్ళే వరకు చూసి మళ్ళీ కారులో కూర్చోబోతూ పక్కకు చూసి కంగారుగా పరిగెడుతుంది. ఒక్క నిమిషంలో ఒక అతన్ని కారు గుద్దేస్తుందనగా శ్రీనిక వెళ్ళి వాన్ష్ అని గట్టిగా అరుస్తూ పక్కకు లాగేస్తుంది. శ్రీనిక సడన్గా లాగేసరికి వంశు, శ్రీనిక ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. శ్రీనిక కంగారుగా, వంశ్ మీకేమీ అవ్వలేదు కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వంశు శ్రీనిక మొహం చేతుల్లో తీసుకుని, జాను కూల్, నాకేమీ అవ్వలేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటాడు. శ్రీనిక ఏడుస్తూ, అయినా ముందు వెనుక ఏమన్నా వస్తున్నాయేమో చూసుకోనక్కర్లేదా, అలా ఎలా నిలబడ్డావు, నీకేమైనా అయ్యుంటే అంటుంది. వంశు చిన్న స్మైల్ ఇచ్చి, నీ ప్రేమ నాతో ఉన్నంత వరకు నాకేమీ కాదు జాను అంటాడు. శ్రీనిక పైకి లేచి ఇంకా అలానే ఏడుస్తూ ఉండేసరికి, జాను ఒకసారి ఇలా చూడు అంటాడు వంశ్. శ్రీనిక మెల్లగా తలెత్తి వంశం చూస్తుంటే, నేను ఆంటీ దగ్గరకు వెళ్ళాను అంటాడు. శ్రీనిక, అవునా అని, అమ్మ ఎలా ఉంది వంశ్, తను నీతో మాట్లాడిందా, హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసారా అని అడుగుతుంది. ఆంటీ బాగున్నారు జాను, నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నా గురించి అంకులకు కూడా చెప్పారు అంటాడు. అమ్మ నన్ను అడిగిందా, నా గురించి చాలా కంగారు పడుతుందా అని అడుగుతుందా ఆత్రంగా. అడిగారు జాను, ఆఫీస్ వర్క్ మీద వేరే స్టేట్కి వెళ్ళావని చెప్పాను, అక్కడ సిగ్నల్స్ ఉండవు, తనే వీలు చూసుకుని కాల్ చేస్తుందని చెప్పాను అంటాడు. శ్రీనిక, థ్యాంక్ యూ సో మచ్ వంశ్ అంటుంది. నీకు ఈ విషయాలన్నీ ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఉన్నాను, ఇంతలో నువ్వే కనిపించావు అంటాడు. శ్రీనిక కొంచెం బాధగా, ఏం చేయను వంశ్, నాకు ఆ రాక్షసుడు ఛాన్స్ ఇవ్వలేదు,
తనను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అమ్ముల్ని అడ్డు పెట్టుకుని ఇంతవరకు తీసుకొచ్చాడు అంటుంది బాధగా. నువ్వు రాగానే మన పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆంటీ. అంకుల్కి నన్ను అల్లుడుగా పరిచయం చేశారు అంటాడు నవ్వుతూ. ఇప్పుడే పెళ్లి కుదరదు అని అమ్మకి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి వంశ్. అమ్మకి నా పెళ్లి గురించి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఇక్కడ 2 months ఉండాలి. నాకేం చేయాలో నాకు అసలు అర్థం కావటం లేదు అంటుంది. నేను కూడా నీకోసం చాలా వెయిట్ చేస్తున్నా జాను. మన ప్రేమ కన్ఫర్మ్ అయ్యినప్పటి నుండి నీతో చాలా లైఫ్ ఊహించుకున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను జాను అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. శ్రీనిక వంశ్ బాధను చూసి తను కూడా బాధపడుతూ వంశ్ చేయి పట్టుకుని, నేను కూడా నువ్వు లేకుండా బతకలేను వంశ్. అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని క్లియర్ చేసి వీలైనంత త్వరగా నేను నీ దగ్గరకు వచ్చేస్తాను వంశ్ అంటుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.